హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే కొన్ని విషయాలు రావడం జరిగింది. మన వీడియోని చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది విద్యార్థులకు చేరే ప్రయత్నం జరుగుతుంది. సో మనకు వివరాలకు వెళ్తే ప్రభా ఆత్రే అస్తమయం అంటూ రావడం జరిగింది. మనకి భారతీయ సంగీత కీర్తిని సమున్నత శిఖరాలకు చేర్చిన ప్రఖ్యాత గాయనీమణి డాక్టర్ ప్రభా ఆత్రే కన్నుమూశారంటూ మనకు ప్రధానంగా అయితే న్యూస్ రావడం జరిగింది. సో కరెంట్ అఫైర్లో భాగంగా అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సైనిక పాఠశాల కళ సాకారం అయ్యేనంటూ మనకు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. ఈ స్కూల్ లేని రాష్ట్రాలు తెలంగాణ సహా 4. కొత్త విధానంలో 100 ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం. 1 మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విన్నపం అంటూ రావడం జరిగింది. సో మొత్తం దేశవ్యాప్తంగా 33 సైనిక స్కూళ్ళు అయితే నడుస్తున్నాయి. ఈ పాఠశాల లేని రాష్ట్రాలలో 4 మాత్రమే ఉన్నాయి. అందులో తెలంగాణ ఒకటి అంటూ మనకు రావడం జరిగింది. సో మిగతావి సిక్కిం, మేఘాలయ, త్రిపుర మాత్రమే ఉన్నాయంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు ఒక సైనిక్ స్కూల్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే దానికి సంబంధించి ప్రణాళికలు చేస్తుంది. అదేవిధంగా తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేక విజయం అంటూ కూడా రావడం జరిగింది. మనకి డిపిపి అభ్యర్థి లాయిస్ చింగ్కు పట్టం అంటూ రావడం జరిగింది. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థి లాయ్ చింగ్తే విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఆ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది. గత 8 ఏళ్లుగా దేశ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న చాయింగ్ వెన్ స్థానంలో ఆ బాధ్యతలు చేపడుతున్నారు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఈయనైతే చైనా వ్యతిరేకి లాయ్ చింగ్కు పట్టం అంటూ మనకు రావడం జరిగింది. అదేవిధంగా యూనిసెఫ్ అంతర్జాతీయ కౌన్సిల్ సభ్యురాలుగా సుధారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకురాలు సుధారెడ్డి యూనిసెఫ్ అంతర్జాతీయ కౌన్సిల్ సభ్యురాలుగా నియమితులయ్యారు. శనివారం యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్హామ్తో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యూహాత్మక భాగస్వామ్యంపై సుధారెడ్డి సంతకం చేశారంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు యూనిసెఫ్ అంతర్జాతీయ కౌన్సిల్ సభ్యురాలుగా సుధారెడ్డి. ఎడ్యుకేషన్ సంబంధించి మరో పాయింట్ తీసుకుంటే శిక్షణ సంస్థల మోసాలకు ముకుతాడంటూ ప్రధానంగా రావడం జరిగింది. ర్యాంకు, జాబ్ గ్యారంటీ లాంటి ప్రకటనలు ఇవ్వొద్దు, త్వరలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అంటూ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు మా సంస్థలో చదివిన విద్యార్థికే ఉద్యోగం వచ్చింది, మా సంస్థలో కోచింగ్ తీసుకున్న వారికే జాబ్ వచ్చింది అంటూ, ఈ విధంగా ర్యాంక్ వచ్చిందంటూ ఇలాంటి ప్రకటనలు ఇవ్వద్దంటూ దీనిపై చట్టం తీసుకురాబోతుంది. ఇదైతే ఒక మంచి పరిణామమే. సో ఇది మనకు శిక్షణ సంస్థల మోసాలకు ముకుతాడు గురించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా మిజోరంలో కొత్త రకం పాము జాతి అంటూ రావడం జరిగింది. మనకి మిజోరం యూనివర్సిటీలోని జంతుశాస్త్ర విభాగంలో పరిశోధకులు ఆ రాష్ట్రంలో కొత్త రకం పాము జాతి గుర్తించారు. బ్రిటిష్ ఇండియా వైద్యుడు గోరే పేరు మీద ఈ పాముకు సినోమైక్రారస్ గోరిగా నామకరణం చేశారు. ఇది మనకు మిజోరంలో కొత్త రకం పాము, దానికి సంబంధించిన పేరు గురించి కొత్త సమాచారం. అదేవిధంగా మార్పు కనిపిస్తున్నది అంటూ మనకు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ అయితే పేర్కొనడం జరిగింది. ఇది ప్రధానంగా ఆంక్షలు లేవు, నిఘా లేదు, పాలన సాఫీగా సాగుతున్నది, ప్రజలు నేరుగా ప్రజాభవన్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో గతంలో అయితే ప్రజాభవన్కు ఎవరు వచ్చేవారు కాదు. సో గతంలో అయితే అది ప్రగతి భవన్గా ఉండేది. ఇది మనకు ప్రభుత్వంలో కొంత మార్పు వచ్చింది. సో ప్రజలైతే వాట్సాప్ కాల్ కాకుండా నేరుగా కాల్ చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు అధికారులతో అంటూ మనకు కొంత అప్డేట్ సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. సో వాట్సాప్ కాల్ వద్దు అంటున్నారు అంటే వాట్సాప్ కాల్లో మాత్రం ఏది మాట్లాడిన రికార్డు కాదు కాబట్టి అది ప్రైవసీకి, బ్రైబ్కు ఆస్కారం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ కాల్ లేకుండా నార్మల్ కాల్ మాట్లాడండి అని చెప్పి మనకు ప్రజాభవన్ నుంచి అధికారులు అయితే ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంది అని అంటే మనకు కొంత ప్రజలకు దగ్గర అవుతున్నట్టే ప్రభుత్వం. సో ముందు ముందు ఏమవుతుందో చూడాలి ఒకసారి. ఈ విషయాలు అయితే మనకు కోదండరామ్ సార్ మాటలో మార్పు కనిపిస్తుందంటూ మనకు రావడం జరిగింది. అదేవిధంగా యాదాద్రి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు అంటూ కూడా రావడం జరిగింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి బోగో అంటే మనకు బ్లీస్ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్ జాతీయ స్థాయి గుర్తింపు పత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అందిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకు ఆ యాదాద్రి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు గురించి కొంత సమాచారం. కరెంట్ అఫైర్ల భాగంగా మరికొన్ని పాయింట్ చూసుకుంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్కి మొదటి మహిళా లోకో పైలట్గా ఎంపిక ఎవరు వార్తలు నిలిచారంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు సురేఖ యాదవ్. అదేవిధంగా త్రివిధ దళాల కోసం 2.23 లక్షల కోట్ల విలువైన ఆయుధ సంపత్తిని సమకూర్చడానికి భారత రక్షణ శాఖ ఇటీవల పచ్చజెండా ఊపింది. ఇందులో ఎంత శాతం నిధులను స్వదేశీ పరిశ్రమల నుంచి ఆయుధాల సేకరణకు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదైతే 98%.
మరో పాయింట్ తీసుకుంటే ప్రపంచ దేశాల విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అమెరికా డాలర్ల వాటా సుమారు ఎంత శాతంగా ఉంది అంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే 60%. మరో పాయింట్ తీసుకుంటే ఏ రాష్ట్రంలోని దేవగఢ్ ఎయిమ్స్ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోడీ 10,000వ జన ఔషధి కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించారు. ఇదైతే జార్ఖండ్. మరో పాయింట్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో మ్యూజిక్ ఫ్రాగ్ జాతి కప్ప అంటూ రావడం జరిగింది మనకి. అరుణాచల్ ప్రదేశ్లోని బ్రహ్మపుత్ర నదీ తీరంలో శాస్త్రవేత్తలు మ్యూజిక్ ఫ్రాగ్ అనే కొత్త జాతి కప్పలను కనుగొన్నారు. ఈ కొత్త జాతి కప్పలు 2-3 రకాల చప్పులతో ప్రత్యేకమైన శబ్ద వ్యవస్థను కలిగి ఉన్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు అరుణాచల్ ప్రదేశ్లో మ్యూజిక్ ఫ్రాగ్ జాతి కప్ప గురించి కొంత సమాచారం. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.